బిగ్ బ్రేకింగ్ అంటోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మాజీ మంత్రి కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లో అయితే రేవ్ పార్టీ నిర్వహించారు అని ఈ వార్త ఇప్పుడు తీవ్ర దుమారం అయితే రేపుతోంది. తాజాగా అయితే మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో జన్వాడ రిజర్వ్ కాలనీలో అయితే మాజీ మంత్రి కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ ఉంది. సో ఆ ఫామ్ హౌస్ లోనే రేవ్ పార్టీ జరిగినట్టు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న శనివారం వీకెండ్ ఈ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది హైదరాబాద్ లో. అందుకనే రాష్ట్ర సర్కార్ కూడా చాలా ఫోకస్డ్ గా వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపాల్సిందే. డ్రగ్స్ కానీ రేవ్ పార్టీలు కానీ ఇట్లాంటివి ఎక్కడ జరిగినా సరే కఠినంగా శిక్షించాల్సిందే, కఠిన చర్యలు ఉంటాయని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఫోకస్డ్ గా వీటన్నిటిపైన రాష్ట్ర సర్కార్ అయితే దృష్టి పెట్టింది. అండ్ నిన్న శనివారం రోజు భారీ శబ్దాలతో, అంటే రేవ్ పార్టీ అంటే మనకు తెలుసు డీజే చప్పుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ డీజే చప్పుళ్లకు చుట్టుపక్కల వాళ్ళు 100కి డయల్ చేశారు. సో సైబరాబాద్ ఎస్ఓటీ స్పెషల్ పార్టీ పోలీసులు అండ్ ఎక్సైజ్ పోలీసులు అయితే అర్ధరాత్రి అంటే 12 తర్వాత ఫామ్ హౌస్ లో తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో యాక్చువల్లీ జస్ట్ ఇది ఎక్కువ సౌండ్ వస్తోంది ఏంటి అన్నటువంటిది కనుక్కోవడానికి వెళ్తే ఇది సాధారణమైనటువంటి పార్టీ కాదు, అక్కడ రేవ్ పార్టీ జరుగుతోంది అని పోలీసులు అక్కడికి వెళ్లి సర్చ్ చేస్తే గానీ తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో పార్టీలో అక్కడ డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారు అండ్ డ్రగ్స్ కూడా వినియోగం ఉంది అని అనుమానంతోని డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి అక్కడ చాలా మంది ఉంటే అక్కడ మద్దూరి విజయ్ ఈ వ్యక్తి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేశారు అక్కడికక్కడే. సో అతడు కోకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ కూడా అయింది. దీంతో అతనిపై అయితే పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఈ పార్టీ కోసం అయితే రాజ్ పాకాల అంటే కేటీఆర్ బామ్మర్ది ఎవరైతే ఉన్నారో రాజ్ పాకాల యాక్చువల్లీ ఎట్లాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. అండ్ ఈ అనుమతులు లేకుండానే పార్టీ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయనపై కూడా కేసు నమోదైంది. ఈ దాడుల్లో అయితే 10 అనుమతి లేని ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. 10 స్వదేశీ లిక్కర్ బాటిల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి అయితే ఎక్సైజ్ యాక్ట్ ఏదైతే ఉందో 34 కింద ఇంకో కేసు కూడా నమోదు చేశారు. దాదాపుగా అందరూ వివిఐపీస్, మనందరికీ తెలుసు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన బామ్మర్ది అంటే ఎంత వివిఐపీస్ ఈ పార్టీలో ఉండిండొచ్చు అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. దాదాపుగా ఒక 35 మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు చెప్తున్నారు. నిజంగానే ఎగ్జాక్ట్లీ 35 మరి దానికంటే ఎక్కువగా ఉన్నారా ఏంటి అనేది మరి పోలీసులే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఎస్పెషల్లీ ఈ పార్టీలో రేవ్ పార్టీలో 21 మంది మహిళలు ఉన్నారు అండ్ 14 మంది పురుషులు ఉన్నట్టు అయితే డీటెయిల్స్ అందుతున్నాయి. సో ఈ ఘటనకు సంబంధించి అయితే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. సో ఒక్కసారిగా కలకలం అనుకోవచ్చు. కేటీఆర్ బామ్మర్ది ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది వితౌట్ ఎనీ పర్మిషన్. అండ్ రేవ్ పార్టీకి అయితే అసలు పర్మిషన్ కూడా ఇవ్వరు అఫ్ కోర్స్. సో ఈ పార్టీ జరగడం అది కూడా ఒక పెద్ద రాజకీయ నాయకుడికి సంబంధించిన బామ్మర్ది ఫామ్ హౌస్ లోనే రేవ్ పార్టీ జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా కూడా మారిపోయిందని కూడా చెప్పొచ్చు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా రియాక్ట్ అవుతున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఈ మధ్య కాలంలో జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా టైమ్స్ చెప్పడం జరిగింది ఇది అక్రమంగా ఉన్నటువంటి ఫామ్ హౌస్, డెఫినెట్లీ వీటిపైన చర్యలు తీసుకోవాలి, మేము కూడా ఫామ్ హౌస్లను కూల్చబోతున్నాం అన్నటువంటి మాట చెప్పారు. కానీ చర్యలు ఎక్కడా లేవు. అందుకని మాకు ఒక పెద్ద డౌట్ ఉంది. ఇప్పుడు ఈ రేవ్ పార్టీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఏం కల్చరు, అసలు ఉక్కుపాదం మోపుతామని జస్ట్ మాటలకే పరిమితం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వివిఐపీస్ ఎస్పెషల్లీ జన్వాడ ఫామ్ హౌస్ లోనే
ఇప్పుడు కేటీఆర్ బావమర్దే అక్కడే రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు, అందులో ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నటువంటిది వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు ఒకవేళ నిజంగానే వాళ్ళతోని కాంప్రమైజ్ కాకపోయి ఉండుంటే డెఫినెట్లీ ఈ ఇష్యూని పూర్తిగా బహిర్గతం చేయండి. డీజీపీ అండ్ పోలీస్ ఆఫీసర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిందే, అన్ని ఆధారాలతో సహా ప్రెస్ మీట్ ఉండాల్సిందే అన్నటువంటి మాటని డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రఘునందన్ రావు డైరెక్ట్ ఇది ఒక సవాల్ అని కూడా అనొచ్చు ప్రభుత్వానికి. బికాస్ ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అంటే శనివారం అర్ధరాత్రి జరిగింది, ఇన్ని గంటల తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఏంటి, అందులో ఎవరెవరు ఉన్నారు, కేటీఆర్ బావమరిది ఉన్నారని చెప్తున్నారు, ఇంకా ఎవరున్నారు, సో వాళ్ళందరి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా, ఆ జన్వాడ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ కి సంబంధించి కూడా మీరు బయట పెట్టాల్సిందే, ఎవరు వెళ్లారు ఏంటి అనేది కూడా మొత్తం తెలంగాణ సమాజానికి తెలవాల్సిందే. లేకపోతే డెఫినెట్లీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసిపోయి ఉన్నాయి, ఇవి రెండు కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయి అనేటువంటిది తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ అయితే డెఫినెట్లీ వెళ్తుంది. అండ్ దీన్ని అస్సలు వదిలిపెట్టము అనేటువంటిది కూడా రఘునందన్ రావు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి నిజంగానే ఆయన సవాల్ని స్వీకరిస్తుందా సర్కార్, పోలీస్ ఆఫీసర్ దీని మీద నిజంగానే ఒక ప్రెస్ మీట్ పెట్టబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. కానీ ఇది మాత్రం ఒక సెన్సేషన్ వార్తలాగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని చెప్పి ఒకవైపు ప్రకటిస్తా ఉంటే హైదరాబాద్ చుట్టూ వారాంతాలు వచ్చిందంటే, శని ఆదివారాలు వచ్చినాయంటే రేవు పార్టీలని, రావుల పార్టీలని, రాజులు యువరాజులంతా కూర్చొని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకైన్లు ఇతర డ్రగ్స్ తీసుకొని వచ్చి విచ్చలవిడిగా భాగ్యనగరం లోపల డ్రగ్స్ దందా సరఫరా కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, బాగా ఫేమస్ అయినటువంటి ఫామ్ హౌస్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కుటుంబానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, దాని లోపల వీఐపీల పిల్లలున్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తల్ని ఉదయం నుంచి టీవీ ఛానళ్లలో చూస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే, అయ్యా డీజీపీ జితేందర్ గారు 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్ లోపలున్న సీసీటీవీ ఫుటేజ్, ఫామ్ హౌస్ గేట్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేడని, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు రాజీ పడ్డారని, ఇట్లాంటి కొన్ని వార్తలు టీవీలలో పేపర్లలో మేము చూస్తా ఉన్నాం. మళ్ళా మేము పేరు తీసుకుంటే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు, అందుకని ఆ పార్టీ రాజుదా, యువరాజుదా, రేవ్ పార్టీయా, రావుల పార్టీయా, డ్రగ్స్ ఉన్నాయా, ఫారిన్ లిక్కర్ ఉందా, ఇంకేమన్నా ఉందా అనే విషయం ప్రజల ముందుకి నిష్పక్షపాతంగా బయటికి రావాలంటే నా ఫస్ట్ డిమాండ్, లాస్ట్ డిమాండ్ కూడా అదే. రేవంత్ రెడ్డి గారు, అయ్యా వింటున్న ఎస్బీ మిత్రులారా, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, డీజీపీ జితేందర్ గారికి చెప్పండి, ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని వెంటనే రిలీజ్ చేయాలి. 12 గంటలకే ప్రెస్ మీట్ పెట్టాలి డీజీపీ. లేట్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలైతాయి. అందుకని అర్ధరాత్రి దొరికినటువంటి దొంగలెవరు, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళెవరు, కొన్ని టీవీలలో వస్తున్నాయి, ఒక ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, విదేశీ మాదక ద్రవ్యాలు ఉన్నాయని, ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. అనుమానాలకి తావు లేకుండా మళ్లీ చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కేటీఆర్ గారు కొల్లుడు కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి ఏం జరిగిందో తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కుల్లంకుల బయట పెట్టుండ్రి, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టుండ్రి. అలా రఘునందన్ రావు ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా, ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకని దయచేసి రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా డీజీపీ గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను చేసేటువంటి డిమాండ్, నిన్న రాత్రి రైడ్ జరిగినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వెంటనే 12 గంటలకే డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలి. ఆలస్యం చేస్తే డీజీపీ గారు, మీరు అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల నాయకులని బయటికి పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే రాత్రి జరిగిన రేవు పార్టీ, రావుల పార్టీ, జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి. తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని మైకుల ముందు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు,
దొరికిన దొంగలని 100% శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. సో హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ లో రాజ్ పాకాల ఎవరైతే ఉన్నారో ఆయన కేటీఆర్ కి సంబంధించిన బామ్మర్ది, ఆయన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోంది. ఇది మళ్ళీ ఇంకో పొలిటికల్ వార్ కి తెరలేపింది. బికాజ్ రేవ్ పార్టీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలా అంటూ ఆయన కొంత వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఈ కేసు విషయంలో శుద్ధపూసను కావాలనే తప్పించారనే వార్తలు వస్తున్నాయి. సో ఈ కేసు విషయంలో అంటే ఇప్పుడు ఈ రేవ్ పార్టీ కేసు విషయంలో కావాలని అంటే కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్, కనీసం నైతిక విలువలు లేకుండా ఈ ఏం పాలిటిక్స్ ఇవి అన్నటువంటిది కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా సరే అడ్డంగా తాము డ్రగ్స్ తీసుకోలేదు అంటూ బుకాయిస్తారేమో అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే పట్టుబడ్డారో డ్రగ్స్ పార్టీలో ఒక వ్యక్తి పేరు బయటకు వచ్చింది, కానీ బామ్మర్ది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పేర్లు ఎందుకని బయటకు రావట్లేదు? అంటే ఆ రేవ్ పార్టీలో వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళెవరు డ్రగ్స్ తీసుకోలేదు అనేటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎందుకు? ఇది డెఫినెట్లీ కాంప్రమైజ్ పాలిటిక్స్ కాదా? బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇవి కాంప్రమైజ్ పాలిటిక్స్ అంటూ బండి సంజయ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా కావచ్చు, రేవ్ పార్టీపై తెలంగాణ సర్కార్ ఉక్కు పాదం మోపాలి అండ్ చట్టం ముందు అందరూ సమానమే అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ఇక్కడ నిరూపించుకోవాల్సి ఉంటుంది. యువత టోటల్లీ డ్రగ్స్ కి బానిస అయిపోయింది. సో రాజీ ధోరణి ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. జన్వాడ రేవ్ పార్టీలో అసలు ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిందే. 35 మందే పాల్గొన్నారా, ఇంకా ఎక్కువగా ఉన్నారా? ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించిన బామ్మర్ది డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఆ రిపోర్ట్ బహిర్గతం చేయాలి అన్నటువంటిదైతే ఇప్పుడు బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో సహా అన్ని కూడా ధ్వంసం కాకూడదు. ఏది కూడా అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఏ ఒక్క ఎవిడెన్స్ ని కూడా మీరు మిస్ చేయొద్దు. ఈ సీసీ ఫుటేజ్ వర్క్ చేయట్లేదనో ఇంకేదో అనే సిల్లీ రీజన్స్ అయితే చెప్పడానికి ఉండొద్దు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమగ్రంగా విచారణ జరపాల్సిందే అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఎవరైతే ఉన్నారో మద్దూరి విజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తే ఆయన కుక్కైన్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇంకా అక్కడ ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరిది కూడా శాంపిల్స్ తీసుకున్నారా లేదా? తీసుకోకపోతే తీసుకోండి, వాళ్ళ రిపోర్ట్ లో ఏమొచ్చిందో చెప్పండి, బహిర్గతం చేయండి అన్నటువంటి డిమాండ్ మాత్రం బండి సంజయ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజంగానే మరి సర్కార్ ఇట్లాంటిది రిపోర్ట్ ఏమైనా నిజంగానే బహిర్గతం చేసే అవకాశం ఉందా? బహిర్గతం కాకపోతే మాత్రం డెఫినెట్లీ ఇది కాంప్రమైజ్ పాలిటిక్సే అవుతుంది అనేటువంటిదైతే బండి సంజయ్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా ద సేమ్ డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. ఈ బడా నాయకుల వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది బయట పెట్టాల్సిందే. సో కాంగ్రెస్ పార్టీకి తరఫు నుంచి కూడా బల్మురి వెంకటే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి
డెఫినెట్లీ దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అండ్ ప్రభుత్వం కూడా మోస్ట్లీ త్వరలోనే అంటే ఒక గంట 2 గంటల్లోనే దీనిపైన పూర్తిగా ఒక ప్రెస్ మీట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవైపు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కంప్లీట్ గా డ్రగ్స్ ని నిర్మూలించాలని చెప్పని ఉక్కుపాదం మోపుతుంటే కొంతమంది నేతలు కొంతమంది బడా నాయకులు ఈ యొక్క డ్రగ్స్ ర్యాకెట్ ని ప్రోత్సహిస్తూ ఆ పార్టీలు అటెండ్ అవుతారని చెప్పి అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. నిన్న రేట్ జరిగిన ఫామ్ హౌస్ పైన కూడా అనేక కథనాలు చాలా మంది బడా వ్యక్తులు ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా ఎవరినో తప్పించే ప్రయత్నం మేము చేసినామని చెప్పి మాట్లాడుతారు, ఈ ప్రభుత్వం చేస్తుందని మాట్లాడతారు. బహుశా వారు మర్చిపోయారేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలి, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నిన్న ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ని కూడా కంప్లీట్ ఎవిడెన్స్ ని కూడా అన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. కఠినంగా వాళ్ళందరినీ కూడా బయటకి ఏదైతే పబ్లిక్ కి చూపించే విధంగా ఎవరు వీళ్ళు ఎన్నుకున్నారో, ఎవరు దీంట్లో పాల్పడ్డారో, ఆడ ఎవరెవరు పాల్గొన్నారో, ఆ పార్టీకి ఎవరెవరు వచ్చిర్రో కంప్లీట్ ఎవిడెన్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.